నర్సరావుపేటలో గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జలమయమైన పల్లపు ప్రాంతాలలో పర్యటించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు వర్షపు నీరు ఇళ్లలోకి చేరిన నేపథ్యంలో కొన్ని కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి కొంతమందికి నిత్యావసర సరుకులను అందించి వంట చేసుకోవాలని టిట్కో గృహ సముదాయాల వాసులకు ఎస్ఆర్కేటీ లింగంగుంట్ల ఎస్టీ కాలనీ చంద్రబాబు నాయుడు కాలనీ వాసులకు భోజనాలు ఏర్పాటు చేసిన స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రతి వ్యక్తికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు ముందు చూపుతోనే జన ఆస్తి నష్టం జరగకుండా చేయగలిగామని ఎమ్మెల్యే తెలిపారు. మొంతా తుఫాను వల్ల లింగంగుంట పరిసరాల్లోని ఎస్సీ కాలనీ బోయ కాలనీ అంతా ముప్పు గురికావడం జరిగింది. వాళ్ళందరికీ పునరావాసంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు చంద్రబాబు అరవింద్ బాబు గారు వచ్చి అందరికీ భోజనాలు సదుపాయం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎస్పీ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, పోలీస్ గ్రౌండు, మన హై స్కూలు వాటన్నిటి మునిగిపోతే వాటన్ని ఇమీడియట్గా వాటర్ రిస్టోర్ చేయడం కోసం మన అరవింద్ బాబు గారు ఎంఆర్ఓ గారిని అందరిని పంపించారు. కలెక్టర్ గారు విజిట్ చేయడం జరిగింది. మా కాలనీలో గ్రామంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సక్రమంగా చూసుకున్నందుకు ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గత 4 రోజుల నుంచి ఎడతెరిపిలేని వర్షాల మూలంగా ముంపుకు గురైన ప్రాంతాలని ఈ రోజున మన ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు విజిట్ చేసి అందరికి కూడా భోజన సదుపాయాలు అరేంజ్ చేశారు. ముంపుకు గురైన ప్రాంతాలను కూడా విజిట్ చేసి తక్షణ సహాయ సహకారం అందజేశారు. గుప్తా గారు కూడా భోజన సదుపాయాలు అందజేసినందుకు మా గ్రామం తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. నర్సరావుపేట నియోజకవర్గంలో మోంతా తుఫాన్ ప్రభావిత పీడిత ప్రాంతాల్లో సహాయక చర్యలు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదరాడు అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు, సేవా తత్పరుల సహకారంతో శరవేగంగా జరగడం జరుగుతుంది. నిన్న ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారికి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడం, వారికి ఆహార సౌకర్యం కల్పించడం జరిగింది. నూతన కమిటీ ఏర్పడిన తర్వాత డాక్టర్ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో ముఖ్యంగా స్వచ్ఛ భారత్ బాగా జరుగుతుంది. అదేవిధంగా తుఫాను ముగిసిన తర్వాత కూడా వాళ్ళ భోజనాలు పెట్టడం చాలా ఆనందకరం. ఇదే కార్యక్రమం ఇదే విధంగా స్వచ్ఛంద కార్యక్రమాలు ఇంకా చేస్తామని కోరుకుంటున్నాం. అదేవిధంగా మీడియా సోదరులందరూ కూడా గడిచిన వారం నుంచి కూడా ఈ తుఫాను తీవ్రతను కూడా ప్రజలకు తెలియజేసి జాగ్రత్తలు తీసుకోవడంలో చాలా అందరూ కూడా కష్టపడ్డారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రియల్ టైం గవర్నెన్స్లో ఉండి మరి 24/7 పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అన్ని సహాయ కార్యక్రమాలు చేయడానికి మరి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి వరద బాధితులకు సహాయం చేయడం కూడా జరిగింది. మరి వరద తగ్గిన తర్వాత కూడా టిట్కో ఇళ్ల దగ్గర మరి దాదాపు 500 మందికి మరి ఆహారం సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఎస్ఆర్కేటీ కాలనీలో కూడా ఒక 500 మందికి, చంద్రబాబు నాయుడు కాలనీ, అదేవిధంగా లింగంగుంట్ల యానాది కాలనీ కూడా మరి ఆహారం సరఫరా చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న ఆర్యవయస్సులు కానీ మరి వాసవి అమ్మవారు దేవస్థానం నుంచి వాళ్ళందరూ కూడా నిన్న కాయలు, అరటికాయలు, యాపిల్స్ కూడా మరి చంద్రబాబు నాయుడు కాలనీలో సప్లై చేయడం జరిగింది. ఇవాళ ఈ ఆహారం మొత్తాన్ని కూడా మరి మాజీ మున్సిపల్ చైర్మన్ గారు సుబ్బరాయ గుప్తా గారి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సుబ్బరాయ గుప్తా గారికి, వారి కుటుంబ సభ్యులకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.